ఇదిగోండి ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను తాలింపండి, ఆవాలు జీలకర్ర కరివేపాకండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలునండి. ఏంటనుకుంటున్నారేమో అండి, ఇది వెయ్యిలునండి చింత చిగురు వండుతున్నానండి. మీరేంటి చల్లటి పదార్థాలు తినాలని చెప్పి ఇవి వండుతున్నారు అనుకుంటున్నారేమో అండి. ఇందులో మసాలా అయితే పడదండి. చింత చిగురు కలి ఒక్క అల్లం ముక్క వేస్తామండి. లేదు మీకు కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఏంటంటే 2 లవంగాలు దాల్చిన చెక్క ముక్క వేసుకోవచ్చండి. ఇప్పుడు ఎండాకాలం పులుపు వచ్చిన కూరలకు మసాలా అంత పడదండి, కమ్మగా ఉంటాయండి. మన హోటల్లో తిన్నాం, చాలా బాగున్నాయండి. నేను రాజమండ్రి పెళ్ళికెళ్ళానండి. ఇదిగోండి రైలు శుభ్రం కడగాలండి ఒక 5-6 పట్లు. ఇదిగో చింత చిగురు అండి. ఇదిగోండి రైలు పైన ఈ నరం తీసేస్తున్నామండి, ఆకుపచ్చగా ఉంటుంది. ఇదిగోండి చిన్న అల్లం ముక్క కూడా వేస్తున్నానండి. ఇంతే అండి, ఇందులో కొంచెం పులుపు వేసుకుంటామండి. కాకపోతే నేను చెప్పదలుచుకుంది ఒకటే అండి, ఇది పచ్చిరేలే అని కాదండి. ఎవరన్నా ఎక్కువ ఇబ్బందులు ఉన్న వాళ్ళు అయితే మటుకి నా కూర చూసి అలాగే వండాలి అని తెమ్మని ఇంట్లో దెబ్బలాటెట్టుందండి. ఎండు రైళ్ళు కూడా వేసుకున్నా చింత చిగురు బాగానే ఉంటుందండి. చింత తొక్కు వేసుకున్నా బాగుంటుందండి, చింత చిగురు వేసుకున్నా బాగుంటుందండి. దీనికి ఏం పెద్ద ఇది అక్కర్లేదండి. ఇది కూడా పసుపు వేసుకుంటామండి, అయిపోయింది అంతే అండి. ఇదిగోండి చిటికడి కారం వేసుకుందాం, కలర్ బాగుంటుందండి. సింపుల్ కదండి. పసుపు అండి, ఇదిగోండి ఉప్పు అండి. నీసు వాసన వస్తే రొయ్యల మటుకు బాగా 5-6 పట్లు కడగండి. ఇదిగోండి చింత చిగురు కడిగి నలిపి ఉంచానండి. మనకి కావలసినంత వేసుకోవచ్చండి, పులిపి ఎంత తింటామో అంతండి. చింత చిగురు ఆకు కూడా ఒక ఆకుకూరతో సమానమే కదండి, సరిపోతుంది అనుకుంటున్నామండి. 1 కేజీ రేలండి ఇవి చెప్తే నెంబర్ మీరు. పల్లెటూరులో అయితే మసాలా వేయరండి, అందుకే కమ్మదనం ఉంటుంది. మా కోళ్ళేమో కొంచెం దాల్చిన చెక్క 2 లవంగాలు వేయమంటుందండి. ఇవ్వండి అంతే అండి, నేను కూడా తక్కువ వేసానండి, దాల్చిన చెక్క వేసాను. ఇప్పుడు దీనికి ఏమీ లేదండి, ఒక్క పెసరు నీళ్లు చిలకరించుకుంటాం, 1-2 బొట్లు నీళ్లు వేసుకుంటామండి. కూర ఈజీగా అయిపోయి కూర అండి, మసాలా కూర కాదు కదండి. ఇలాగే పచ్చిరొయ్యలు కూడా ఈ విధంగా చేసుకుంటారండి. ఊరికే కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటామండి, ఇందులో నీరు ఉండదండి, అయిపోతుందండి అంతే అండి. ఇదిగోండి మన రొయ్యలు చింతకాయ తయారైతే అయిపోయింది ఫైనల్గా అండి. అయిపోయిందండి, లాస్ట్కి వస్తుంది, తీసేస్తున్నాం. ఇంకా పులుపులుగా బాగుంటుందండి, మసాలాలు ఏంటండి ఎవరైనా తినొచ్చు, పెద్ద ఏమీ లేదండి. ఇవ్వండి పొడి పొడి ఆడుతామండి. ఇంత అన్నం 2 రేలు వేసుకుంటే గుప్పుడు అన్నం కలిసిపోతుంది.